హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు ట్రేస్ చేసి ఛేదించారు. నలుగురు ఉగ్ర అనుమానితులు ఎవరైతే ఉంటారో ఉగ్రవాద భావజాలంతో సంబంధం ఉన్న నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోతో పాటు అవి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరము, ఢిల్లీ ఎర్రకోట, ఇండియా గేటు, పార్లమెంట్ భవనం వీటిపై బాంబు దాడులకు ప్లాన్ చేసినటువంటి నలుగురు ఉగ్రవాద సంబంధితులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద భావజాలం కలిగిన యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు చూద్దాం ఒకసారి వాళ్ళ పేర్లు. మొహమ్మద్ అహ్మద్ 19 years, షేక్ ఇమ్రాన్ 22 years, మొహమ్మద్ సోహెల్ 23 years, మోసే మహమ్మద్ 32 years. వీళ్ళంతా కూడా మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సాకు చెందినటువంటి యువకులు. ఈ నలుగురు కూడా వీళ్ళు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి టాయ్స్ అంటే బొమ్మ కార్లలో బాంబులు అమర్చి వాటి ద్వారా ఇండియా గేటు, ఎర్రకోట, పార్లమెంటు భవనం, అదేవిధంగా అయోధ్య రామాలయం ఏదైతే ఉందో వాటి మీద ఉగ్ర దాడికి స్కెచ్ వేసేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఈ ఉగ్ర కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా అయితే వీళ్ళంతా ఈ నలుగురు కూడా ఈ ఉగ్రవాద ప్రసంగాలు ఏవైతే ఉంటాయో జాకీర్ అనే వ్యక్తి ఆ ప్రసంగాలకు ఆకర్షితులై ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులై వీళ్ళంతా ఎన్క్రిప్టెడ్ చాటింగ్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులై దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ నలుగురు యువకులు అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. దానికి సంబంధించిన ఢిల్లీ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ 10న ఏదైతే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఉందో మనం మర్చిపోలేము. 9 మంది చనిపోయారు, 10 నుంచి 20 మంది గాయపడ్డారు. ఆ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ఉందో ఈ బాంబ్ బ్లాస్ట్ ను నవంబర్ 10న జరిగింది. గత ఏడాది ఒకసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడింది. డాక్టర్ టెర్రర్ మాడ్యూల్, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఈ రెండు కూడా అప్పుడే బయటకు వచ్చాయి కొత్తగా. అంటే డాక్టర్ల ముసుగులో ఉంటూ టెర్రరిస్టులను తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు, వైట్ కాలర్ ముసుగులో ఉంటూ అంటే గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతూ, ఒక మంచి వ్యక్తులుగా చలామణి అవుతూ ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనతో బయటకు వచ్చారు. ఉమర్ నబీ ఎవరైతే ఉన్నాడో ఆ బాంబ్ బ్లాస్ట్ ప్రధాన సూత్రధారి. ఈ కేసుకు సంబంధించి కూడా చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో కూడా కీలక విషయాలు ఎన్ఐఏ రీసెంట్ గా కూడా మళ్ళీ బయటికి పెట్టింది. ఆల్ ఫలాహ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో హర్యానాలో అక్కడనే ఈ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ మొత్తంగా అక్కడ స్కెచ్ వేసినట్లు కూడా బయటికి తీసుకొచ్చింది ఎన్ఐఏ. చాలా విషయాలు బయటకు వచ్చాయి. డాక్టర్ టెర్రర్ మాడ్యూల్, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ షహీన్, ఈ ఎర్రకోట కేసుకు సంబంధించి వీళ్ళంతా డాక్టర్ షహీన్, ఉమర్ నబీ బాంబు బ్లాస్ట్ లోనే చనిపోయినట్లుగా తెలిపారప్పుడు. ఇదంతా ఎర్రకోటకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీసులు ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. మొహమ్మద్ అహ్మద్, షేక్ ఇమ్రాన్, మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ అహ్మద్, మొసే మహమ్మద్ ఈ నలుగురు కూడా ఒడిస్సా, మహారాష్ట్ర, బీహార్కు చెందిన ఈ నలుగురు యువకులు ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులయ్యారు. వీళ్ళంతా దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దేశంలోని ప్రముఖ ప్రదేశాలు ఏమన్నా మెయిన్గా ఢిల్లీని టార్గెట్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను, రామాలయాన్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా రిమోట్ కార్స్ ఏవైతే ఉంటాయి టాయ్స్ బొమ్మ కార్లలో ఐఈడీలను అమర్చి వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ ఎక్విప్మెంట్, పేలుడు పదార్థాలు కానీ డిజిటల్ ఎక్విప్మెంట్ని, ఎన్క్రిప్టెడ్ సంబంధించిన అంటే చాటింగ్ వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాలా వరకు వీళ్ళ దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా అయితే దేశంలో భారీ కుట్రకు వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళకి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసి వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటన్నిటిని టార్గెట్ చేసిన ఈ నలుగురు యువకులు కూడా ఇప్పుడు మన బీహారు, ఒడిస్సా, మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళ విచారణలో మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. మొత్తంగా అయితే ఎక్కడికక్కడ ఉగ్ర కుట్రలను పోలీసులు కానీ ఎన్ఐఏ కానీ ఇండివిజువల్స్ నిఘా ఎక్కడికక్కడ ఛేదిస్తూ వస్తుంది, వాటిని భగ్నం చేస్తూ వస్తుంది. పంజాబ్ లో కూడా రీసెంట్ గా ఒక ఉగ్రవాద సంస్థలతో అనుబంధాలు ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తంగా అయితే ఉగ్రవాదులకు సంబంధించి దేశంలో చాలా ఘటనలు జరుగుతున్నాయి. అంటే మత మార్పిడుల దగ్గర నుంచి లవ్ జిహాద్ కానీ కార్పొరేట్ జిహాద్ రీసెంట్ గా బయటకు వచ్చింది, జిమ్ జిహాద్, ఇవన్నీ ఏంటంటే ఉగ్రవాదుల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐఎస్ఐ కానీ వీటన్నిటితో సంబంధాలు ఉన్న వ్యక్తులు మన దేశంలోకి జొరబడి మత మార్పిడులు చేస్తూ లేదంటే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ ఇలాంటి యువకులను తీసుకుని ఉగ్రవాదాల వైపు ఆకర్షిత చేస్తూ వాళ్ళు ఆకర్షితులు అయ్యేలా ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వాళ్ళకు ఐఈడీల తయారీ కానీ వీటన్నిటి ఇప్పుడు హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో జరిగిందంతా ఇదే. అక్కడే మెయిన్గా ఈ వైద్య సంస్థలు ఏవైతే ఉంటాయో మెడికల్ కాలేజీలు వీటిని ఐఈడీల తయారీకి ఉపయోగించుకున్నట్లుగా ఉగ్రవాద సంస్థలు కూడా ప్లాన్ చేసినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వీటన్నిటి అంటే యువకులను ముఖ్యంగా ఆకర్షిస్తూ ఉగ్రవాద కార్యకలాపాల్లో వాళ్ళను పాల్గొనేలా చేస్తూ భారీ కుట్రకు దేశంలో ప్లాన్ చేస్తున్నాం. వీటన్నిటిని కూడా ఎన్ఐఏ అధికారులు కానీ పోలీసులు కానీ ఎక్కడికక్కడ నిఘా సంస్థలు కానీ కట్టడి చేస్తూ వస్తున్నాయి, వాటిని ఛేదిస్తూ వస్తున్నాయి. రీసెంట్ గా అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురంలో కూడా మనకు అక్కడ అంటే ఇళ్లలో పనులు చేస్తూ పని మనిషిగా ఉంటూ కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ఒక పని మనిషి మహిళ కూడా అక్కడ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా అంటే డాక్టర్ టెర్రర్ మాడ్యూల్, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, ఇవన్నీ ఇప్పుడు జిమ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, లవ్ జిహాద్, ఇవన్నీ వీటన్నిటి వెనుక కూడా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు
ఉండే అవకాశాలలో కూడా ఎన్ఐఏ అనుమానిస్తుంది, నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. మొత్తంగా అయితే దేశంలో ఈ నలుగురు కూడా భారీ కుట్రకు ప్లాన్ చేశారు. మొహమ్మద్ అహ్మద్, షేక్ ఇమ్రాన్, మొహమ్మద్ సోహెల్, ముసైబ్ అహ్మద్ వీళ్ళందరూ కూడా దేశంలో ముఖ్యంగా ఢిల్లీ నగరాన్ని టార్గెట్ గా చేసుకుని తెలుస్తుంది. వీళ్ళలో ఇద్దరు ముగ్గురు ఎర్రకోట వద్ద, పార్లమెంట్ వద్ద లాస్ట్ ఇయర్ రెక్కి నిర్వహించినట్లు తెలుస్తుంది. గత ఏడాది నవంబర్లోనే వీళ్ళంతా రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇమ్రాన్ అనే వ్యక్తి, ఇమ్రాన్ ఎవరైతే ఉన్నాడో షేక్ ఇమ్రాన్, ఇతను గత ఏడాది నవంబర్లో పార్లమెంట్ వద్ద, ఎర్రకోట వద్ద వీటన్ని చోట్ల కూడా రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అంటే పక్కా ప్లాన్ చేసి ఇటువంటి ఉగ్ర చర్య చేపట్టేందుకు సిద్ధమైన తరుణంలో ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డారు. ఐఈడి పరికరాలు, బాంబు పరికరాలు వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా బొమ్మల వస్తువులు ఏవైతే ఉంటాయి, టాయ్స్, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ బొమ్మ కార్లలో ఐఈడి పదార్థాలను అమర్చి బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు, పేలులకు సంబంధించి కుట్ర చేసేందుకు వీళ్ళంతా స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను కూడా దర్యాప్తులో తేలాల్సింది. మొత్తంగా అయితే ఒక అతిపెద్ద భారీ ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. మొత్తంగా అయితే ఇప్పుడు ఈ ఏదైతే డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ఉందో, నవంబర్ 10న ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్, డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ఉందో వాటికి సంబంధించి వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా, వీళ్ళంతా ఒకే గ్రూప్కి చెందిన వారా, వీళ్ళంతా ఎక్కడి నుంచి వీటన్నిటికీ ఆకర్షితులయ్యారు, ఈ ఉగ్రవాద సంస్థలు ఏ వాటితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి కుట్రకు దేశంలో స్కెచ్ వేశారు, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ముఖ్యంగా అయితే పోలీసులు అయితే నలుగురు అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.